తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారో వీళ్ళందరిపైన డిస్క్వాలిఫికేషనా లేకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి 90 రోజుల గడువు అయితే ఇచ్చింది. ఈ 90 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మళ్ళీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు వెళ్ళి ఇంకో పిటిషన్ వేసి వీళ్ళను ఏ విధంగా అయినా డిస్క్వాలిఫికేషన్ చేసేటట్టు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిన్న ఒక మీటింగ్ జరిగింది. అదే మీటింగ్లో బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదే మీటింగ్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు 2,80,000 కోట్ల అప్పులు మాత్రమే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 21 నెలలు అవుతుంది. ఈ 21 నెలలనే 2,20,000 కోట్ల అప్పులు చేసిందని చెప్పి కేటీఆర్ గారు అయితే ఆరోపించారు. ఇక్కడ స్పీకర్ గారు ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేస్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ 90 రోజుల్లో స్పీకర్ గారి పైన కూడా కోర్టు ధిక్కరణ అనేది పడుతుంది. మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో